నా సినిమాకు నెగటివ్ టాక్ వస్తే అమీర్పేట్ సెంటర్లో అర్ధనగ్నంగా తిరుగుతానని ఒక దర్శకుడు ఛాలెంజ్ చేయడం గతంలో ఎప్పుడూ వినలేదు. కానీ రాజు వెడ్స్ రాంబాయ్ తీసిన సాయిలు కంపాటి ఈ సవాల్ చేయడం ద్వారా జనాల దృష్టిని ఆకర్షించగలిగాడు. లిటిల్ హార్ట్స్తో భారీ థియేట్రికల్ సక్సెస్ అందుకున్న ఈటీవీ విన్ ఈసారి కూడా కంటెంట్ని నమ్ముకొని రాజు వెడ్స్ రాంబాయ్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. విపరీతమైన పోటీలో ఉన్న ఈ చిన్న చిత్రం అంత పెద్ద స్టేట్మెంట్కు తగ్గట్టు ఉందో లేదో ఈ రివ్యూలో చూద్దాం. ఇది 2010లో నిజంగా జరిగిన కథ. రా అండ్ రస్టిక్ విలేజ్ సినిమాలకు ఆదరణ ఇప్పుడు ఉంటుంది. ఇక వాటిని సరైన రీతిలో చూపించగలిగితే ముగింపు సంతోషమైన, విషాదమైన, ఇమోషనల్గా కనెక్ట్ చేయడం చాలా ముఖ్యం. మరాఠా సెన్సేషన్ సైరాత్ అన్నేసి కోట్లు వసూలు చేయడం వెనుక రీజన్ కూడా ఇదే ప్రయత్నం సాయిలు కంపాటి ఈ రాజు వెడ్స్ రాంబాయ్లో చేశారు. రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకొని సినిమాటిక్గా చెప్పబోయారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా క్యాజువల్గా గడిచిపోయింది. గొప్పగా చెప్పుకునే అంశాలు పెద్దగా లేకపోయినా కంప్లైంట్ చేసేవి కూడా లేవు. ఇక ట్రైలర్ ద్వారా ఎలాంటి కంటెంట్ చూడబోతున్నామో ఆడియన్స్ ముందే ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి దానికి అనుగుణంగా నెరేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇంటర్వెల్ దాకా ఇలాగే నెట్టుకొచ్చారు. హీరోయిన్ తేజస్విని రావు పర్ఫార్మెన్స్ చాలా బలహీనతలను కవర్ చేసింది. కాకపోతే రాజు రాంబాయ్ల మధ్య మొదలయ్యే లవ్ స్టోరీ, సీన్స్, కామెడీ అన్నీ కూడా రెగ్యులర్ ఫార్మాట్లోనే వెళ్తూ ఉన్నాయి. సాయిలు కంపాటి చూపించిన నేటివిటీకి కనెక్ట్ అయితే తప్ప రాజు వెడ్స్ రాంబాయ్ భావోద్వేగాలను ఫీల్ కాలేం. రాంబాబు తండ్రిని మెయిన్ విలన్గా చూపించినప్పుడు అతను చేసే పనులు ప్రేక్షకుల్లో భయం కలిగించాలి. కానీ అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ పడలేదు. వెంకన్న పాత్రలో చైతన్య జొన్నలగడ్డ మంచి నటన కనబరిచినప్పటికీ విలనిజం కోణంలో ఇంపాక్ట్ తగ్గిపోయిందనిపించింది. రాజు క్యారెక్టర్ డిజైన్ చేయడంలో కూడా కొన్ని లోపాలైతే ఉన్నాయి. ఒక ఎపిసోడ్లో రాంబాయ్ని అంతగా కొట్టడం వెనక కారణం కన్విన్సింగ్గా అనిపించలేదు. నేపథ్యం ఏమైనా సరే కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రియురాలని కొట్టడం అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ ఇమోషన్ని చూసే వాళ్ళ కోణంలో తగ్గించేసింది. ఇక ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్ మీద దృష్టి పెట్టిన దర్శకుడు సెకండ్ హాఫ్ని హెవీ ఎమోషన్స్తో నింపేశాడు. దీంతో కొన్ని సీన్లు రిపీట్ అనిపించడంతో పాటు లాగ్ వచ్చేసింది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఊపండుకుంటుంది. చివర్లో ఊహించని ముగింపు ఇచ్చిన సాయిలు కంపాటి హృదయాలను బరువెక్కిచ్చేశాడు. నటీనటుల విషయానికి వస్తే ఎక్కువ మార్కులు తెచ్చుకునేది మాత్రం తేజస్వి రావే. రాంబాయ్గా తనలో బెస్ట్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఎక్స్ప్రెషన్లు, నటన రెండు కూడా బాగున్నాయి. అఖిల్ రాజ్ కూడా విషయం ఉన్న కుర్రాడిగా అనిపించాడు. చైతన్య జొన్నలగడ్డ తనకిచ్చిన నెగిటివ్ షేడ్స్కి న్యాయం అయితే చేశాడు. శివరాజ్ హీరో తండ్రిగా బాగున్నారు. ఆయనకిచ్చిన ఫినిషింగ్ అసంతృప్తిగానే అనిపిస్తోంది. మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా సహజంగా తమ పరిధిలో నటించారు. సురేష్ బొబ్బిలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రాజు వెడ్స్ రాంబాయ్కి మెయిన్ స్ట్రెంగ్త్ అనే చెప్పాలి. మంచి సోల్తో సీన్లకి తగ్గట్టుగా ఆయన ఇచ్చిన బీజిఎం సాయిలు కంపాటి ఆలోచనలను ఆడియన్స్కి దగ్గర చేసింది. టైటిల్ సాంగ్ వచ్చేసి విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ తెలంగాణ పల్లె అందాలతో పాటు రాజు రాంబాయ్ల ప్రేమ కథను హత్తుకునేలా చూపించింది. నరేష్ అడుప ఎడిటింగ్ వీలైనంత లెంత్ని కంట్రోల్లో ఉంచిందని, కానీ సెకండ్ హాఫ్ మీద మరింత కసరత్తు జరగాల్సింది. తక్కువ బడ్జెట్ అయినప్పటికీ కూడా నిర్మాతలు వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి ఇలాంటి సబ్జెక్టు మీద ఖర్చు పెట్టడానికి మెచ్చుకోవచ్చు. చివరిగా చెప్పాలంటే షాకింగ్ క్లైమాక్స్ని నమ్ముకొని తీసిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. ఎంటర్టైన్మెంట్ని ఎమోషన్ డామినేట్ చేసిన ఈ మూవీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుంటే ఓకే అనిపిస్తుంది. కాకపోతే భావోద్వేగాలు బలంగా ఉండాలి, కథనం పరుగులు పెట్టాలి అంటే మాత్రం కొంత నిరాశ అయితే తప్పదు. దర్శకుడు సాయిలు అమీర్పేట వెళ్లాల్సిన భయం లేదు, కానీ రైటింగ్ మీద మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అన్ని వర్గాలను అంత సులభంగా మెప్పించలేని రాజు రాంబాయ్ లాంటి సిరీస్ డ్రామాలు థియేటర్ జనాలను ఏ మేరకు మెప్పిస్తాయనేది క్లైమాక్స్ మీద ఆధారపడింది. అది బాగుందని మెజారిటీ ప్రేక్షకులు ఫీల్ అయితే రాజు రాంబాయ్లు పాస్ అవుతారు. లేదంటే జస్ట్ గుడ్ అటెంప్ట్ అనే ముద్ర అయితే వేయించుకుంటారు.